సో, బేసికల్లీ మనకి సేల్స్ ఫోర్స్ ఏమనిస్తుంది? సేల్స్ ఫోర్స్ మనకి హ్మ్. సేల్స్ క్లౌడ్, సర్విస్ క్లౌడ్ ఇట్లా చాలా ఇస్తుంది గదా! మనకి సేల్స్ ఫోర్స్. ఓకే. అయితే సేల్స్ ఫోర్స్ మనకి సేల్స్ క్లౌడ్, సర్విస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్ ఇట్లా చాలా క్లౌడ్స్ ఇస్తుంది. ఓకే. వన్ సెకండ్. ఇదేంటిది మార్కెట్ ప్లేస్ ఉంటది కదా! రైట్. సో, ఈ సేల్స్ ఫోర్స్ వాడి చాలా మంది చాలా తయారు చేస్తుంటారు. ఓకే. మనం ఇప్పటిదాకా ఏం చూసాం? సేల్స్ ఫోర్స్‌ని యూజ్ చేసుకొని సేల్స్ ఫోర్స్‌ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక కంపెనీ వచ్చి రైట్. ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌ని యూజ్ చేసుకొని మనం ఒక క్లయింట్‌కి ఆ క్లయింట్‌కి తగ్గట్టుగా ఒక సర్విస్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా! అది కదా మనం ఇప్పటిదాకా చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్‌లో ఈ క్లయింట్‌కి మనం తయారు చేసే ఇది చేసే ప్రాసెస్‌లో మనం చాలా ఛాలెంజెస్ అనేది ఎదుర్కొంటాం. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు మన క్లయింట్‌కి మనం ఏదో ఒక కోడ్ రాసి అందులో ఇవ్వాలి. అయితే ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆహ్, క్లయింట్ మన దగ్గర ఒక వస్తువు కొన్నాడు. ఓకే. ఈరోజు డేటు హ్మ్. ఆ వస్తువు ఏ రోజు కొన్నాడో ఆ రోజు డేటు మైనస్ చేస్తే మధ్యలో ఎన్ని రోజులుంది అనేది వస్తది. అవునా? కాదా? డేట్‌ని ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేస్తే డేట్ డిఫరెన్స్. ఓకే. అయితే ఆ డేట్ డిఫరెన్స్ వల్ల అంటే ఎన్ని రోజులు మనకి కస్టమర్‌గా ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఒక డేట్‌లోంచి ఇంకొక డేట్ మైనస్ చేయడానికి మనం కష్టపడి ఒక బిజినెస్ లాజిక్ రాసాం. సరే ఒక కష్టపడి కోడ్ రాసాం. ఓకే. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయిందేంటంటే, ఇది మన ప్రాజెక్ట్‌లోనే కాదు, పక్క ప్రాజెక్ట్‌లో కూడా ఉపయోగపడుతది గదా! ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఒక్కటి. అవును కదా! చాలా ప్రాజెక్ట్స్‌కి ఇది ఉపయోగపడుతది కదా! ఈ కాన్సెప్ట్. సో, ఈ కాన్సెప్ట్ మాత్రమే మనం ఒక కాంపోనెంట్ లాగా తయారు చేసి, లేదా ఒక యాప్ లాగా తయారు చేసి, అది మనం కామన్‌గా అందరూ షేర్ చేసుకునే విధంగా ఒక దగ్గర పెడితే, ఎవరికి కావాలంటే అది ఆళ్ళు అక్కడి నుంచి తీసుకొని వాడుకునేటట్టు. ఓకే. అలాంటి ఒక ఐడియా నుంచి పుట్టిందే యాప్ ఎక్స్‌చేంజ్ అన్నమాట. యాప్ ఎక్స్‌చేంజ్. నీ దగ్గరున్నది వాడికిస్తావు, వాడి దగ్గరున్నది నువ్వు ఎక్స్‌చేంజ్ చేసుకున్నాం యాప్స్‌ని. ఓకే. అందుకు యాప్ ఎక్స్‌చేంజ్ అనేదొచ్చింది. సో, ఈ యాప్ ఎక్స్‌చేంజ్‌లో మనకి యాప్స్, సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది ఒక చిన్న సొల్యూషన్. అలా కాకుండా కంప్లీట్ యాప్ అనుకో అది యాప్ అంటాం. ఓకే. అయితే ఎట్లాంటివి ఇప్పుడు మనం రిక్రూట్‌మెంట్ యాప్ తయారు చేసాం. మీరు తయారు చేసిన రిక్రూట్‌మెంట్ యాప్ ఒక కంపెనీకే కాదు అన్ని కంపెనీలకి ఉపయోగపడతది. చాలా బావుందనిపించింది. ఆ యాప్‌ని తీసుకొచ్చి యాప్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టేయొచ్చు మనం. పెట్టేస్తే సేల్స్ ఫోర్స్ దాన్ని రివ్యూ చేస్తది. రివ్యూ చేసి సేల్స్ ఫోర్స్ ఓకే అన్నదనుకో, అప్పుడు ఆ యాప్ ఎక్స్‌చేంజ్‌లో ఇక్కడ లిస్ట్ అయ్యి ఉంటదది. ఎవరు కావాలంటే వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ప్లే స్టోర్‌లో ఎలా ఉంటాయి యాప్స్. ఓకే. సిమిలర్‌గా ఇక్కడి నుంచి ఒక పర్టిక్యులర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్స్ అన్నీ ప్యూర్‌లీ సేల్స్ ఫోర్స్ మీద డెవలప్ అయినవి. అండ్ ఈ యాప్ ఇన్‌స్టాల్ చేశాక డైరెక్ట్‌గా మీరు సేల్స్ ఫోర్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. దీనికి థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ అవసరం లేదింక ఈ యాప్‌కి. అర్థమవుతుందా?
ఈ యాప్ తయారైందే సేల్స్ ఫోర్స్ మీద. ఈ యాప్ యూజ్ చేసేది కూడా సేల్స్ ఫోర్స్‌లోనే. సో, పెద్ద కష్టమేమి ఉండదనమాట. యాప్ ఇన్‌స్టాల్ చేసాక వాడడం. చాలా కన్వీనియంట్‌గా, ఈజీగా ఉంటది. ఓకే. రైట్. అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ పెడతారు. ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్‌కి డాక్యుసైన్ అని. ఓకే. అలా ఎడోబ్ సైన్ సిగ్నేచర్ అని, లింక్డ్ఇన్ అని, కాంగా కంప్రెసర్ అని డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా షో మోర్ అంటే ఇంకా చాలా వస్తాయి. డిఫరెంట్ అని. ఎస్ఎంఎస్ మ్యాజిక్ అని, ఓకే. క్యాలెండర్ ఎనీథింగ్ అని, సర్వే విస్టా అని, డూప్లికేట్ మేనేజ్మెంట్ అని. ఓకే. అంటే వీడి ప్రాజెక్ట్‌లో డూప్లికేట్ గురించి ఏదో ఇష్యూ వచ్చింది. అప్పుడు డూప్లికేట్‌లకి సంబంధించి అంటే నువ్విచ్చిన రికార్డ్స్‌లో డూప్లికేట్ ఉంటే దాన్ని డూప్లికేట్‌లు తీసేయాలి. ఎలా తీసేయాలి? దానికోసం వీడొకటి తయారు చేసాడు. మనం కావాలంటే దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే మన దాంట్లో డూప్లికేట్‌లు తీసేయొచ్చు. ఓకే. ఇదేంటి ఫీడ్‌బ్యాక్‌కి సంబంధించి. ఇప్పుడు నువ్వేదో కస్టమర్‌ది ఒక టాస్క్ అయిపోయిన తర్వాత వాడికి ఫీడ్‌బ్యాక్ లింకెళ్ళాలి. ఆ లింక్ మీద క్లిక్ చేసాక వాడికో ఫీడ్‌బ్యాక్ పేజ్ రావాలి. ఆ పేజ్‌లో వాడు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. ఆ ఫీడ్‌బ్యాక్స్ అన్నీ తీసుకొని తర్వాత మనం దాన్ని అనలైజ్ చేసుకొని ఇంకా బెటర్ చేసుకోవచ్చు మన దాన్ని. ఓకే. ఇట్లా చాలా సినారియోస్‌కి చాలా ఉంటాయన్నమాట. ఇందులో కొన్ని ఫ్రీ ఉన్నాయి. ఫ్రీమియము, పెయిడు. ఫ్రీ అంటే కంప్లీట్‌లీ ఫ్రీ. ప్రీమియం అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ ఫ్రీ ఇస్తాడు. అందులో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కావాలంటే మళ్ళీ డబ్బులు పే చేయాలి. పెయిడ్ అంటే మొదటే డబ్బులు కట్టి పే చేసుకోవాలి. పెయిడ్ యాడ్ ఆన్ రిక్వైర్డ్. ఇది కూడా అంటే ఏది పర్టిక్యులర్ కావాలంటే దానికి పే చేసుకొని యూజ్ చేసుకునేది. డిస్కౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్. అంటే మీరు కనుక బిజినెస్ చేయట్లేదు. ఏదో నాన్ ప్రాఫిట్ ఎన్‌జీఓ నడుపుతున్నారనుకో అట్లాంటి వాళ్ళకి కొంచెం డిస్కౌంట్స్ ఇస్తారు. అట్లాంటిది ఇది. సో, మీరు ఫస్ట్ ఇప్పుడు ఫ్రీ అని పెట్టామనుకో, ఓన్లీ ఫ్రీ మాత్రమే ఇక్కడ డిస్‌ప్లే చేస్తది. అన్నీ చూపించదు. ఓకే. ఇవి ఫ్రీ. ఓకే. అలా కాకుండా ఇప్పుడు మనం పెయిడ్‌కెళ్ళామనుకోండి. సో, ఇవి ఓన్లీ పెయిడ్ చూపిస్తది. ఓకే. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నీకు సేల్స్‌కి సంబంధించింది కావాలా? మార్కెటింగ్ కావాలా? ఫైనాన్స్ కావాలా? అంటే ఏ కాన్సెప్ట్‌కి సంబంధించిన అప్లికేషన్స్ కావాలో మనం ఇక్కడ పెడితే దానికి సంబంధించినవొస్తాయి. ఓకేనా? అయితే ఇట్లా చాలా కంపెనీస్ సేల్స్ ఫోర్స్ యూజ్ చేసుకొని ఇలాంటి ఒక కొత్త అప్లికేషన్ తయారు చేసి దీన్ని యాప్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టి ఆ యాప్ ఎక్స్‌చేంజ్ ద్వారా అమ్ముతున్నాయి. ఇప్పుడు ఏబీసీ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఒక ఐడియా తీసుకొనొచ్చి, ఆ ఐడియాతో సేల్స్ ఫోర్స్ యూజ్ చేసి ఒక యాప్ తయారు చేసి, దాన్ని యాప్ ఎక్స్‌చేంజ్‌కిచ్చి, యాప్ ఎక్స్‌చేంజ్‌లో వాళ్ళు సేల్స్ ఫోర్స్ వాళ్ళు రివ్యూ జేసి అంతా బానే ఉందని చెప్పి యాప్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. యాప్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టారు. ఆ తర్వాత చాలామంది యూజర్స్ అది చూసి బానే ఉందని దానికి మనీ పే చేసుకొని యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. సో, ఇప్పుడు అలా ఇదంతా చేసిన ఏబీసీ కంపెనీ అనేది సర్విస్ బేస్డ్ కంపెనీ అవుతదా? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అవుతదా? క్వెషన్ అర్థమైందా? కాలేదా ఫస్టు? ఏబీసీ అని ఒక కంపెనీ ఉంది. ఓకే. ఆ కంపెనీ వాళ్ళు ఏం జేశారంటే, ఓ నలుగురో, 10 మందినో సేల్స్ ఫోర్స్ రిసోర్సెస్‌ని తీసుకున్నారు. ఓకే. తీసుకొని మన దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేద్దాం సేల్స్ ఫోర్స్‌లో ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ యాప్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టడం కోసం సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళకి చూపిచ్చారు యాప్. వాళ్ళేమో చూసి ఓహ్! అంతా బానే ఉంది. దీన్ని మీరు యాప్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టొచ్చు అన్నారు. యాప్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టారు. పెట్టిన తర్వాత యాప్ ఎక్స్‌చేంజ్‌లో దానికేమో ఇంత అంటే ఇది వాడుకోవాలంటే నెలకి ఇంత అని సంథింగ్ ఓ రేట్ పెట్టారు. ఓకే. అది కట్టి యూజర్స్ నచ్చిన వాళ్ళు అదొచ్చి యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. సో, ఇప్పుడు ఇదంతా ఏబీసీ కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా? సర్విస్ బేస్డ్ కంపెనీయా? గౌతమ్ నీ ఆన్సర్. గౌతమ్ నీ ఆన్సర్. హుహు. నేను మళ్ళీ చెప్తాను. ఒకసారి వినండి. ఏబీసీ అని ఒక కంపెనీ ఉంది. ఓకే. ఆ కంపెనీ వాళ్ళకే ఒక ఐడియా వచ్చింది.
ఆ ఐడియాని వాళ్ళు సేల్స్ ఫోర్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. చేసిన తర్వాత దీన్ని తీసుకొనెళ్లి సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడి యాప్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టిచ్చారు. పెట్టిచ్చిన తర్వాత అక్కడ యాప్ ఎక్స్‌చేంజ్‌లో ఉన్నదది. ఎవరెవరు దీనికి నాకు యూజ్‌ఫుల్ అని ఫీల్ అవుతారో వాళ్ళొచ్చి వీళ్ళకి డబ్బులు కట్టి ఆ యాప్ ఎక్స్‌చేంజ్‌లో ఉన్న దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. ఇది అదే సర్విస్ బేస్డ్ కంపెనీయా? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా? ఏబీసీ అనేది. మరిందాక సర్విస్ అన్నారు? యాప్ ఎక్స్‌చేంజు సర్విస్ బేస్డ్ కంపెనీ కాదు. యాప్ ఎక్స్‌చేంజ్ అనేది అదొక మార్కెట్. మార్కెట్ ఎవరిది కాదు. మార్కెట్‌ని అమ్మరు. మార్కెట్‌లో వస్తువులు అమ్ముతారు. మార్కెట్‌నే అమ్మేరు. ఇది సేల్స్ ఫోర్స్ వచ్చిన మార్కెట్ ఇది. యాప్ ఎక్స్‌చేంజ్ అనేది ఇప్పుడు మనం మార్కెట్‌కెళ్తామా? రైతు బజార్‌కెళ్తామా? రైతు బజార్‌కెళ్ళి నువ్వేం కొనుక్కుంటావు? కూరగాయలు కొనుక్కుంటావు. రైతు బజార్ మొత్తాన్ని కొనుక్కోవు గదా! ఇది రైతు బజార్ లాంటిది. అంటే ఇది మార్కెట్ ప్లేస్ ఇది. దీన్ని అమ్మరు. ఓకే. ఇక్కడ వస్తువులు అమ్ముతారు. అమ్మేవాడు, కొనుక్కునేవాడు ఉంటాడు. ఎవడు కొనుక్కుంటాడు? ఎవడు వాడాలనుకుంటాడో వాడు కొనుక్కుంటాడు. సో, ఇక్కడ సర్విస్ బేస్డ్ అనే పదమే అవసరం లేదసల. నేను అడిగింది ఓన్లీ ఈ ఏబీసీ కంపెనీ తయారు చేసి ఇక్కడ పెట్టిన కంపెనీని ఏమంటారు అన్నాను నేను. మార్కెట్ బేస్డ్ అంటాడు మళ్ళా. మార్కెట్ బేస్డ్ లేదు. రెండున్నవి రెండే. ప్రొడక్ట్ బేస్డ్, సర్విస్ బేస్డ్. చెప్పిప్పుడు? ఏబీసీ అనే కంపెనీ, ఏబీసీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ సేల్స్ ఫోర్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేసాం? రిక్రూట్‌మెంట్ యాప్ తయారు చేసామా మనం? అట్లానే వాడొక యాప్ తయారు చేసాడు. తయారు చేసిన యాప్ ఏ కస్టమర్ అడిగి నాకిది చెయ్యు అంటే వాడి కోసం చేసేది సర్వీస్ అవుతది. ఎవరు నిన్నేమి అడగలేదు. నీకే ఐడియా వచ్చింది. నువ్వే చేసావు. చేసిన దాన్ని తెచ్చి ఇక్కడ యాప్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టావు. అప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అవుతది అంతే. ఎవడైనా అడిగితే చేస్తే సర్వీసు. ఎవడు అడగకుండా చేస్తే సింపుల్. ఓకే. హ్మ్. రైట్. అయితే ఇట్లా చాలా కంపెనీలున్నాయిక్కడ. చాలా చేసాయి. అలాగే వన్ ఆఫ్ ది కంపెనీ ఇక్కడొచ్చిన కంపెనీల్లో ఇప్పుడు ఏముంటదో చెప్తా విను. ఇప్పుడు ఇక్కడ కంపెనీ వచ్చింది. హ్మ్. ఈ డాక్యుసైన్ ఇదంతా ఉంది. సేల్స్ ఫోర్స్ ఎప్పుడు ఏం చేస్తది? సేల్స్ ఫోర్స్ చాలా తెలివిగా ఏం చేస్తది? మీకొక ఐడియా ఉంటే, మీ ఐడియాతో మీరే ఓన్‌గా ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయండి. తయారు చేసింది ఎక్కడ పెట్టుకోవాలంటే, ఇక్కడ పెట్టుకోవచ్చని చెప్పి వాడు ప్లేస్ ఇచ్చాడు. ఇక్కడ పెట్టుకోమంటున్నాడు. ఇక్కడ అమ్ముకోండి మీరు. మీ దాన్ని. అంటే లైసెన్స్ కింద. అంటే నెలకింత అని చెప్పి అమ్ముకోవచ్చు. అయితే సేల్స్ ఫోర్స్ వోడి దగ్గరే ఉన్నాయి కదా! ఇవన్నీ. వాడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి ఇదేదో చాలా బావుంది. వీడి దగ్గరికి డైరెక్ట్‌గా డీల్‌కెళ్తాడు. ఇలా కాదు నువ్వు ఇది నాకు అమ్మేయి సేల్స్ ఫోర్స్‌లోనే పెట్టేసుకుంటా ఫ్రీగా ఇచ్చేస్తా ఇది. నాకు అమ్మేయమని సేల్స్ ఫోర్స్ వాడు అడుగుతాడు. కొన్ని వందల కోట్లో, వేల కోట్లో ఇచ్చేసి ఇది కొనేసుకుంటాడు. ఓకే. ఇప్పుడు వీడు ఒక చిన్న కంపెనీ. ఒక చిన్న కంపెనీ ఒక్క ప్రొడక్ట్‌తో తయారు చేసుకొనొచ్చి యాప్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టాడు. ఓకే. అట్లా ఇంకొకడున్నాడు. వాడు చిన్నవి 2 యాప్‌లు తయారు చేసి పెట్టాడు. అయితే అది ఎప్పుడైతే సక్సెస్ అయ్యి క్లిక్ అయిందో సేల్స్ ఫోర్స్ వాడెళ్లి డైరెక్ట్‌గా డీల్ మాట్లాడతాడు వాడితో. అలా ఇప్పటికో దగ్గర దగ్గర ఓ 200 కంపెనీలు కొనేసాడు సేల్స్ ఫోర్స్ వోడు. సేల్స్ ఫోర్స్‌లో వచ్చే ప్రతి అప్‌గ్రేడ్ ప్రతి 3 నెలలకి అప్‌గ్రేడ్ వచ్చేస్తుంది గదా! ఆ అప్‌గ్రేడ్‌లన్నీ వీడు సొంతంగా కనిపెట్టినవి గాదు. ఎవడైనా కనిపెడితే ఎళ్లి కొనేస్తాడు. వీళ్ళ దగ్గర బోలెడు డబ్బులున్నాయి. ఓకే. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఒకడు ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ మనకి సేల్స్ క్లౌడ్ ఇచ్చింది. సేల్స్ క్లౌడ్ అంటే ఏంటి బేసిక్‌గా? నువ్వు చెప్పులమ్ముకున్నా, ల్యాప్‌టాప్‌లమ్ముకున్నా, బిస్కెట్‌లమ్ముకున్నా అందరికి ఒకటే సేల్స్ క్లౌడ్. అవునా? కాదా? ఏదైనా సేల్సే కదా! అలా కానీ ఇప్పుడు ఒకడు ల్యాప్‌టాప్‌లు అమ్ముతున్నాడు. వాడి యొక్క స్ట్రాటజీ, వాడి పద్ధతి వేరే ఉంటది. వాడి బిజినెస్ ప్రాసెస్ అంతా డిఫరెంట్ ఉంటది. ఒకడు చెప్పులు అమ్ముతున్నాడు. వాడి యొక్క బిజినెస్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటది. అవునా? కాదా? సో, నేను ఇండస్ట్రీ వైస్ అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీ,
టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ. అలా ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీ వైడ్ ఒక సొల్యూషన్ ఇచ్చాననుకో, జనరల్‌గా సేల్స్ అనే ఒకటే సొల్యూషన్ కాకుండా, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇచ్చాననుకో, అంటే ఆ సొల్యూషన్ ఎవరికి ఉపయోగపడతది? ఇప్పుడు నేను ఇన్స్యూరెన్స్ సంబంధించిన ఒక సొల్యూషన్ ఇచ్చా. ఓకే. అది ఓన్లీ ఇన్స్యూరెన్స్ కంపెనీలకి ఉపయోగపడతది. ఓకే. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బిఐ లైఫ్, ఐసీఐసీ ప్రుడెన్షియల్. ఓకే. అర్థమవుతుందా? ఇట్లాంటి ఇన్స్యూరెన్స్ కంపెనీలకి మాత్రం ఉపయోగపడతదిది. ఇది వేరే ఆహ్, సెల్ ఫోన్‌లు తయారు చేసే కంపెనీకో, లేకపోతే ఇంకేదో చెప్పులు అమ్ముకునే కంపెనీకో ఉపయోగపడదు. ఓకే. కానీ ఇందులో అడ్వాంటేజ్ ఏంటి? ఆ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ కాబట్టిది. ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి చాలా క్విక్‌గా నీకు చేంజెస్ చేయడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ స్పెసిఫిక్. అంటే ఇప్పుడు చూడు అదే టెలికమ్యూనికేషన్ తీసుకో. ఐడియా ఉంది, వోడాఫోన్ ఉంది, నెక్స్ట్ మన ఎయిర్‌టెల్ ఉంది, జియో ఉంది. వాళ్ళందరూ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. మోర్ ఆర్ లెస్ సిమిలర్ గానే ఉంటాయి కదా! ఆఫర్‌లు రేట్లు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. చిన్న చిన్న వేరియేషన్స్ ఉండొచ్చు. కానీ మేజర్‌లీ వాళ్ళు అమ్మే ప్రొడక్ట్ ఒకటే. వాళ్ళు చేసే బిజినెస్ ఒకలాంటిదే కదా! సో, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ తీసుకొచ్చాడన్నమాట ఒకడు. ఓకే. సో హ్మ్. లాస్ట్ పేరు కూడా తీసేసారు. ఫస్ట్ ఇలా వచ్చాడాడు. ఇది వెలాసిటీ. ఓకే. ఇది వాడి లోగోతో ఇలా వెలాసిటీ అనేది ఒక సెపరేట్ కంపెనీ. అలా వచ్చింది. ఓకే. చూడు ఇది ఇండస్ట్రీ స్పెసిఫిక్. ట్రాన్స్‌ఫార్మ్ యువర్ ఇండస్ట్రీ అని ఇండస్ట్రీ స్పెసిఫిక్ చూసావా? వీడు ఓన్లీ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎనర్జీ అండ్ యుటిలిటీస్, ఎనర్జీ, హెల్త్, గవర్నమెంట్. సో, ఇట్లా వీడు కొన్ని స్పెసిఫిక్ ఆహ్, ఆహ్, యూ నో ఇండస్ట్రీస్‌కి మాత్రమే వచ్చాడు వీడు. ఓకే. తర్వాత చూడు ఇక్కడ రేట్ ఎంతిచ్చాడు? $2.82 ఒక్కొక్క లైసెన్స్ కాస్ట్. అర్థమవుతుందా? సో, ఇట్లా ఒక సెపరేట్‌గా యాప్ ఎక్స్‌చేంజ్‌లో ఒక ప్రొడక్ట్‌గా లాంచ్ అయిన కంపెనీ అది. ఓకే. సేల్స్ చూసింది. ఇది చాలా బావుంది ఐడియా అని చెప్పి సేల్స్ ఫోర్స్ వెళ్లి ఈ వెలాసిటీని కొనేసింది. కంపెనీ మొత్తాన్ని కొనేసింది. కంపెనీ మొత్తాన్ని కొనేసిన తర్వాత సేల్స్ ఫోర్స్ ప్లస్ వెలాసిటీ అని ఇలా కొద్ది రోజులు నడిపించింది. 2 పక్క పక్కన పెట్టి. ఆ తర్వాత అసలు వీడి పేరెందుకని వాడి పేరుని తీసేసింది కంప్లీట్‌గా. తీసేసి ఆమ్ని స్టూడియో అని పెట్టింది. సేల్స్ ఫోర్స్ ఆమ్ని స్టూడియో. ఓకే. సేల్స్ ఫోర్స్ ఆమ్ని స్టూడియో అని జెప్పి పేరు మార్చేసి మొత్తం మనదే అని జెప్పి సేల్స్ ఫోర్స్ పెట్టింది. ఓకే. అయితే ఈ వామ్ని స్టూడియోలో మనం ఇందాక డిస్కస్ చేసాం. డిఫరెంట్ ఇండస్ట్రీస్ అని. ఓకే. ఆ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి? ఒకసారి చూపిస్తా ఆగు. చూడు. ఇక్కడ ఏమున్నాయి? కమ్యూనికేషన్ ఇండస్ట్రీ, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ, ఎనర్జీ అండ్ యుటిలిటీ ఇండస్ట్రీ, ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ, గవర్నమెంట్. అంటే ఈ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ఇండస్ట్రీస్‌కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాప్ అన్నమాట. ఓకే. అట్లా వెలాసిటీలో వాడు తయారు జేసి ఇచ్చాడు. ఓకే. అయితే సేల్స్ ఫోర్స్ వచ్చి దాన్ని కొనేసుకుంది. ఫస్ట్ కొనేసింది. కొనేసిన తర్వాత అబ్జర్వ్ చేసింది. అబ్జర్వ్ చేసి దీన్ని ఆమ్ని స్టూడియో అని పేరు పెట్టింది. సేల్స్ ఫోర్స్ ఇండస్ట్రీస్ అని పేరు పెట్టింది. ఈ ఆ తర్వాత ఇంకా అనిపిచ్చింది ఇలా కాకుండా కమ్యూనికేషన్స్‌ని సెపరేట్‌గా కమ్యూనికేషన్స్ క్లౌడ్ అని, ఓకే. మీడియా క్లౌడ్ అని, ఓకే. నెక్స్ట్ హెల్త్ క్లౌడ్ అని మనం సెపరేట్ క్లౌడ్‌ల కింద పెట్టేద్దాం అని చెప్పి సేల్స్ ఫోర్స్ ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేసి సేల్స్ ఫోర్స్ కమ్యూనికేషన్స్ క్లౌడ్ అని మార్చేసింది. పేరు మారింది. బ్యాక్‌గ్రౌండ్ ఇప్పటికి లోపల కోడ్‌లో వెలాసిటీ అనే ఉంటది. అసలు ఎక్కడి నుంచి వచ్చిందనేది మీకు తెలియాలి. అంటే ఈ వెలాసిటీ అంటే ఏంటి బేసిక్‌గా సేల్స్ ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్ వాడుకొని
నువ్వు రిక్రూట్‌మెంట్ యాప్ ఎలా తయారు చేసావో, అలా వీడు వెలాసిటీ అనేది ఒకటి తయారు చేసాడు. ఓకే. అయితే ఆ వెలాసిటీ అనేది కూడా డైరెక్ట్‌గా యూజ్ చేసుకునేది కాదు. దాన్ని మళ్ళీ నీ బిజినెస్‌కి అనుగుణంగా మార్చాలి. సేల్స్ ఫోర్స్‌ని మార్చాలి, వెలాసిటీని మార్చాలి. ఇది మన డ్యూటీ. క్లియరా ఇంతవరకు? క్లియర్. ఓకే. వెలాసిటీ అనేది ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్ ఆన్ టాప్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్. వెలాసిటీ అంటారు, ఆమ్ని స్టూడియో అంటారు, ఇండస్ట్రీస్ క్లౌడ్ అంటారు. ఇప్పుడు ప్రెజెంట్ కమ్యూనికేషన్ క్లౌడ్ అంటారు. అసలు ఒక్కొక్క దానికి ఇన్ని పేర్లెందుకొచ్చాయి ఇవన్నీ. ఓకే. అర్థమైంది గదా! ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఈ యాప్ ఎక్స్‌చేంజ్ నుంచి పుట్టుకొచ్చాయి. సో, ఈరోజు ఎక్స్‌చేంజ్‌లో ఉన్నవి, ఇవి కూడా రేపొద్దున సేల్స్ ఫోర్స్‌లో ఫీచర్‌గా వచ్చేయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌లో చూడండి, లింక్డ్ఇన్ సంబంధించి ఎవడో పెట్టాడు. ఏంటని? లింక్డ్ఇన్ నుంచి సేల్స్ ఫోర్స్‌కి ఇంటిగ్రేట్ చేసి ఏదో లింక్డ్ఇన్‌కి సంబంధించి పెట్టాడు. రేపొద్దున సేల్స్ ఫోర్సోడు దీన్ని కొనేసి సేల్స్ ఫోర్స్‌లో ఫ్రీగా ఇచ్చేయొచ్చు. లేదా నువ్వు ఇస్తున్న దానికి ఇంకొక రూపాయి ఎక్స్‌ట్రా ఇవ్వంటే అలాగైనా చేయొచ్చు. సో, సో ఇది. సో, మీకర్థం కావాల్సింది యాప్ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటో అర్థం కావాలి. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ వెలాసిటీ అంటే ఏంటో అర్థం కావాలి. అసలిది ఎందుకు చేశారో అర్థం కావాలి. అది ఎంత వాల్యుబుల్ కాబట్టి సేల్స్ ఫోర్సోడు కొనేసుకున్నాడో అర్థం కావాలి. ఇవన్నీ అర్థమైతే అప్పుడు యాక్చువల్‌గా అందులో ఏముంటది అనేది మనం దాని లోపలికి వెళ్లి చూద్దాం. క్లియరండి. హ్మ్. సో, ఇప్పుడు నేను ఈరోజు ఏదైతే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో, ఈ యాప్ ఎక్స్‌చేంజ్ గురించి, వెలాసిటీ ఇవన్నీ, దీనికి సంబంధించి మీరొక నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే. ఒక 2, 3 పేజెస్ నోట్స్. ఇప్పుడు ఏదైతే డిస్క్రైబ్ చేశానో, ఈ డిస్క్రిప్షన్ మీ ఓన్ వర్డ్స్‌లో ఈ రికార్డింగ్ చూసుకొని మీరు చేయాలి. ఆ తర్వాత నేను యాక్చువల్ కంటెంట్‌లోకి రేపు వెళ్తా. ఓకే. సరేనా మరి అయితే? ఓకే. రైట్ బ్రో. ఆ! ఆ డాక్యుమెంటరీ పంపించాను గదా! అది కూడా ప్రిపేర్ కండి.